ఎవరినైనా నమ్మొచ్చు కానీ ఫ్రెండ్స్ ని మాత్రం అసలు నమ్మకూడదు. వీడియో రికార్డ్ చేస్తుంటే సైలెంట్ గా వచ్చి టవల్ లాగేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మేమందరం కలిసి సిఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎందుకంటే సిఆర్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అన్నమాట. మా సిఆర్ కి మాత్రం ఊళ్ళో చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది పిల్లల్లో. మేము వెళ్ళిన దగ్గర నుంచి మా ఊళ్ళో పెద్ద తోపుతురుమని సిఆర్ ని తెగపోగడేస్తున్నారు. కానీ తర్వాత తెలిసింది వాడు పిల్లలందరికీ మేము వచ్చే ముందే చాక్లెట్స్ ఇచ్చాడని. ఏంటి కింగ్ లో ఉన్నానా బంగ్లా ఉన్నా నేను చెప్పరా ఏదో ఒక యాంగిల్ లో అనాలి. ఇంకా నాగరాజ్ గారు అయితే చిన్న పిల్లల్ని భయపెట్టేస్తున్నాడు మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా అని. ఈ పిల్లలందరూ మన వీడియోస్ చూస్తారంట. మేము వచ్చామని కలవడానికి వచ్చారు. ఇంకా మ్యారేజ్ లో జాతిరత్నాల టైప్ లో గిఫ్ట్ ఇచ్చేసాం. వాళ్ళకి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పి స్టేజ్ దిగి వచ్చేసి నెక్స్ట్ నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావంటే మా సిఆర్ సిగ్గుపడుతున్నాడు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకా నైట్ అక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ లేచి గుంటూరు స్టార్ట్ అయిపోయాం. వెళ్లే దారిలో సడన్ గా వర్షం పడింది. అందరం కలిసి ఒక చెట్టు కింద ఆగాం. ఆ చెట్టు కూడా ఫుల్ గా తడిచిపోయి మళ్ళీ మమ్మల్ని తడపడం మొదలెట్టింది. ఇంకా ఎలాగో ఫుల్ గా తడిచిపోయాం కదా అని వర్షంలో తడుచుకుంటూ వణుకుతూ అలాగే వెళ్ళిపోయాం. ఈ వర్షం తగ్గేలా లేదని వెళ్లే దారిలో మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. బట్టలేమో ఫుల్ గా తడిచిపోయి అందుకే టవల్ కట్టుకున్నా. ఇక్కడ లొకేషన్ ఏదో బాగుంది, కొంచెం వీడియో తీయమనిస్తే ఈలోగా వీళ్ళిద్దరు వచ్చి నా టవల్ లాగేస్తున్నారు. జస్ట్ మిస్, కొంచెం ఉంటే మన ఏ సర్టిఫికేట్ సినిమా అయిపోయేది. ఇంకా ఫుల్ గా తినేసి వెళ్లే దారిలో కొండపల్లి ఫోర్ట్ కి వెళ్ళాం. ఇక్కడ ఒక జైలు ఉంది. కోటిగాడు లోపలికి వెళ్ళాడు చూడడానికి. వాడు వచ్చేలోగా బయటలోకి చేసి వాడిని లోపలే ఉంచాను. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా అలాగే ఫోర్ట్ లో ఫుల్ గా తిరుగుతుంటే మిగతా వాళ్ళు కనిపించకుండా ఇంకో సైడ్ వెళ్ళిపోయారు. అక్కడంతా వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు. వెళ్ళి అర్జెంట్ గా వాళ్ళని వెతకాలి. మరి మీరు కూడా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.